లవ్లీస్ వెల్కమ్ టు షీజ్ వంకాయల. ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం ఇవాళ మంచి ఫుడ్ ప్లేస్ కి వెళ్తున్నందుకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఫుడ్ ప్లేస్ అంటే మామూలు ఫుడ్ ప్లేస్ కాదు, అదొక బిర్యానీ విలేజ్. ఈ ప్లేస్ అయితే విజయవాడ, గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. అందుకనే మీ అందరి కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. విజయవాడ కేఎల్ యూనివర్సిటీ నుంచి 7 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకి ఈ విలేజ్ అయితే కనిపిస్తుంది. అదే ఆ విలేజ్ పేరు నుతక్కి. నుతక్కి బిర్యానీ విలేజ్ గా చాలా ఫేమస్. ఇక్కడ బిర్యానీయే కాదు, వెళ్లే రూట్ కూడా చాలా ఫేమస్. అటు ఇటు మొత్తం పంటలతో చాలా అందంగా కనిపిస్తా ఉంటది. నేనైతే పసుపు, వరి, షుగర్ కేన్, ఇంకా క్యాబేజ్ కూడా చూసాను. ఇంకా అరటి చెట్లు, రకరకాల పూల మొక్కలతో కూడా చాలా అందంగా ఉంటుంది ఈ రోడ్డు. ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇలా ఈ అందమైన రోడ్ అంతా చూసుకుంటూ మనం 7 కిలోమీటర్స్ వెళ్తే నూతకి విలేజ్ వస్తుంది. విలేజ్ వచ్చింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే దారంతా బిర్యానీ పాయింట్స్ ఉంటాయి. మరి ఓకే, మరి దారంతా బిర్యానీ పాయింట్స్ ఉంటే ఏ బిర్యానీ పాయింట్ దగ్గర మనం తినాలి? సో అది సజెస్ట్ చేయడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మనం వెళ్ళబోయే ఈ రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉన్న అన్ని బిర్యానీ పాయింట్స్ లోని ది మోస్ట్ ఫేమస్ అండ్ టేస్టియస్ట్. మీకు లొకేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ మనం వెళ్ళబోయే బిర్యానీ పాయింట్ పేరు రసూల్ బిర్యానీ పాయింట్. ఈ బిర్యానీ పాయింట్ కి యాక్చువల్ గా ఇది నా 4th టైం నేను వెళ్ళటం. సో ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయ్యి ఈ బిర్యానీ పాయింట్ లో ఇవాళ లంచ్ తిందామని ఫిక్స్ అయ్యాము. మీరు ఆ పోస్టర్ లోనే చూస్తే కర్రీ బిర్యానీ, జాయింట్ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ ఫేమస్ అని రాశారు. ఇట్లా మనం లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఇట్లా కట్టెలపై అన్ని కనిపిస్తుంది. ఇదే కిచెన్ అన్నమాట. దీనిలోనే వాళ్ళు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఇది యాక్చువల్ గా కొంచెం నాటు ప్లేసే. సో ఇట్లానే ఉంటదని ఎక్స్పెక్ట్ చేయండి. మనకైతే యాక్చువల్ గా టేస్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ చాలా సార్లు వచ్చి నేను తిన్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఈ బయట సిట్టింగ్ ఏరియాలో కూడా కూర్చోవచ్చు. లోపల కూడా ఇంకో సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా నాన్ ఏసీ పార్ట్ అనమాట. మేమైతే లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చొని తిందామని ప్లాన్. సో అలా మనకు చిన్న డోర్ ఉంటుంది. దాని లోపల బాగానే ఒక 30 పీపుల్ ఈజీగా కూర్చొని తినొచ్చు. సో ఈ ఏరియా లోపలికి వెళ్తే మనకి ఏసీ పార్ట్ ఉంటుంది అనమాట. జనరల్ గా ఆఫ్టర్నూన్స్ అయితే మనం ఖచ్చితంగా బయట కూర్చోలేము. సో అందుకనే ఏసీ మనం ప్రిఫర్ చేయొచ్చు. మేము మొత్తం 5 పీపుల్ వెళ్ళాము. సో 2 టేబుల్స్ అయితే ఆక్యుపై చేసాము. నెక్స్ట్ అయితే మనం కిచెన్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మేము యాక్చువల్ గా ఇక్కడికి 2 o'clock వెళ్ళాము. సో అప్పటికి బిర్యానీ అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీ రావటానికి ఇంకో 30 minutes టైం పడుతుంది అని చెప్పారు. అందుకని చెప్పి మేము వెయిట్ చేస్తాం. సో ఈలోగా కిచెన్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో రైట్ సైడ్ అంతా కొంచెం చికెన్ ఫ్రై అవన్నీ అట్లా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న ఈ బాండీలో అయితే చికెన్ లెగ్ పీస్ అనేది బాగా ఫ్రై అవుతుంది. అండ్ ఇక్కడ అంకుల్ ఏమో నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ బిర్యానీ రైస్ అయితే రెడీ చేస్తున్నారు. ఈ సీన్ అయితే నేను చూడటం ఫస్ట్ టైం. ఇంట్లో చిన్న చిన్నగా చూస్తాం కానీ బయట అయితే లార్జ్ స్కేల్ లో అయితే ఇదే ఫస్ట్ టైం. వీళ్ళ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్ వుడ్ ఫైర్ అనమాట. దాని మీదనే కుక్ చేస్తారు. అదే ఈ నూతక్కి బిర్యానీ విలేజ్ యొక్క స్పెషాలిటీ. ఇట్ వాజ్ యాక్చువల్లీ సో సాటిస్ఫైయింగ్ టు వాచ్ దిస్ బిర్యానీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈ బిర్యానీలో రైస్ చూస్తే మీరు చాలా నార్మల్ రైస్ అని చూడొచ్చు. సో వీళ్ళైతే బాస్మతి రైస్ వాడరు ఇక్కడ బిర్యానీ చేయటానికి. సోనా మసూరి లేదా సంబా రైస్ అనే వెరైటీ ఆఫ్ రైస్ని వీళ్ళైతే ఇందులో వాడతారు. అండ్ ఇటు సైడ్ అయితే మీరు కొంచెం గ్రేవీ ఉన్న చికెన్ కర్రీ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ అన్న అయితే లివర్ని ముక్కలు చేస్తున్నారు. లివర్ ఫ్రై కూడా ఫేమస్ అనుకుంటా. నాకైతే పర్సనల్ ఫేవరెట్ కాదు, అందుకనే నేను ఆర్డర్ చేయలేదు. సో అలా మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ వీళ్ళైతే ఫైర్ వుడ్ మీద కుక్ చేస్తున్నారు. మేమైతే మా ఫుడ్ కోసం వెయిటింగ్. ఈలోగా ఆంటీ అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు. అండ్ మెనూ విషయానికి వస్తే టాప్ 3 అయితే చాలా బాగా ఫేమస్. చికెన్ కర్రీ బిర్యానీ 230, చికెన్ ఫ్రై బిర్యానీ 250 అండ్ చికెన్ జాయింట్ బిర్యానీ 280. మేమైతే చికెన్ ఫ్రై బిర్యానీ అండ్ కర్రీ బిర్యానీ ఆర్డర్ చేసాము. 2 ఫ్రై, 2 కర్రీ అండ్ 1 నార్మల్. యాక్చువల్ గా మా ఫ్రెండ్ వెజిటేరియన్ ఉన్నారు, కార్తీక మాసం అని. సో తనకైతే నార్మల్ వెజ్ రైస్ తీసుకొచ్చారు. రైస్ లో కూడా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకనే మీరు వెజిటేరియన్స్ అయినా పర్లేదు, ఇక్కడికి వచ్చి బిర్యానీ రుచి అయినా చూసి వెళ్ళండి. చాలా బాగుంటుంది. మనకైతే బిర్యానీ ఇట్లా స్టీల్ ప్లేట్ లో కింద రోస్ట్ అయితే రోస్ట్, కర్రీ అయితే కర్రీ వేసి దానిపైన రైసెస్ మనకు సర్వ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ 4 to 5 పీసెస్ ఈజీగా వస్తాయి మన ప్లేట్ లోకి. 1 పర్సన్ కి అయితే ఖచ్చితంగా సరిపోతుంది. దాంతో పాటు గోంగూర ఇచ్చారు. దీనికోసం అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. మేమైతే తింటాం స్టార్ట్ చేసాం. ఎనీ టైం నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. అండ్ రవి అయితే కర్రీ బిర్యానీ తీసుకున్నారు. ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే అట్లాగా చికెన్ పీస్ తీసి బిర్యానీలో కలిపి తింటే ఉంది అసలు మామూలుగా లేదు. ఫస్ట్ అయితే చాలా హాట్ గా ఉంది. హాట్ గా ఉంటే ఆబ్వియస్లీ మనకు బాగా నచ్చింది. ప్లస్ ఈ టేస్ట్ కూడా లైక్ నార్మల్ బిర్యానీ అట్లా కాకుండా ఇది కొంచెం నాటు స్టైల్ అనమాట. సో ఆ ఫ్లేవర్స్ అయితే చాలా బాగా ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంది ఈ బిర్యానీ రైస్ లో. బయట బిర్యానీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ లెవెల్ ఆఫ్ ఫ్రై కర్రీ ఎవరైనా చేస్తారు, బట్ ఆ బిర్యానీలో స్పైసెస్ డిఫరెన్సే దీనికి ఒక యూనిక్ టేస్ట్ ని తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ బిర్యానీ రైస్ కి అయితే సైడ్స్ చాలానే ఉంటాయి. వన్ ఆఫ్ ద సైడ్ ఈస్ కట్టా అనమాట. ఇట్ సైడ్ మనకు బాగా ఇస్తారు.
బెంగళూరు అండ్ హైదరాబాద్ లో మనకు దొరకదు, సాలన్ ఇస్తారు వాళ్ళు. ఇక్కడైతే కట్టా దొరకదు మనకు ఆంధ్రాలో. నా ఫేవరెట్ అయితే ఎప్పుడు గోంగూరే. ఐ డోంట్ నో, నాకు ఈ బిర్యానీ రైస్ లో గోంగూర తిని ఈ చికెన్ నంచుకుని తింటే చాలా చాలా ఇష్టం. ఈ స్టైల్ యాక్చువల్లీ నేను చదువుకునే రోజుల్లో భీమవరంలో తిన్నాను. ఇట్లా మంచిగా గోంగూర ఇచ్చి బిర్యానీ సర్వ్ చేశారు, చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. అండ్ ఈ బిర్యానీ పాయింట్ నాకు తెలిసిందైతే రవి వాళ్ళే. తన కాలేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చాలా సార్లు వచ్చిన బిర్యానీ పాయింట్ అంటే ఇది. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అంబియన్స్ అదంతా చూసి నాకు అస్సలు ఏమంతా నచ్చలేదు. బట్ వన్స్ నేనైతే ఈ బిర్యానీ టేస్ట్ చేశాక నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. రవి అయితే కర్రీ బిర్యానీ ఆర్డర్ చేశారు, తనకి ఇక్కడ అది ఫేవరెట్ అంట. సో మంచి గ్రేవీ లాగా వస్తుంది, రెస్టాల్ సేమ్ అనమాట. వీళ్ళు ఈ బిర్యానీతో ఇంకొక సైడ్ కూడా ఇచ్చారు, అదేంటంటే ఈ గ్రేవీ అనమాట. సో మనం జనరల్గా రోస్ట్ ఆర్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు మీ గ్రేవీ కానీ తక్కువైంది అని అనిపిస్తే కనుక ఇది కూడా చెప్పుకోవచ్చు, ఇది కూడా ఇస్తారు ఒకటి. నేను కూడా ఊరికే టేస్ట్ చేద్దామని చెప్పి కర్రీ బిర్యానీ అయితే ట్రై చేశాను. నేను ముందెళ్ళిన చాలా సార్లు మొత్తం ఫ్రైయే ఆల్మోస్ట్ ఎప్పుడు ట్రై చేశాను, ఈసారి కర్రీ ట్రై చేద్దామని తింటున్నాను. ఆనెస్ట్లీ ఇది చాలా బాగుంది, బట్ ఇట్స్ నాట్ మై టైప్. నేను జనరల్గా చికెన్ కర్రీలా తిన్ను, ఎక్కువ ఫ్రై లాగా తింటాను. అందుకనే నాకు నా ఫ్రై బిర్యానీయే బాగా నచ్చింది. బట్ ఈ కర్రీ కూడా చాలా డీసెంట్ గా ఉంది. కర్రీస్ జనరల్ గా తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. ఆనియన్, లెమన్ అండ్ రైతా కూడా ప్రొవైడ్ చేశారు. నాకైతే ఇక్కడ సైడ్స్ కి ఫిదా అయిపోయాను. మీకు ఇచ్చిన రైస్ క్వాంటిటీ మీకు తక్కువ అవుతుంది అనిపిస్తే మీరు తిన్నాకైతే ఎక్స్ట్రా రైస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నాకైతే నా ప్లేట్ లో ఉన్న రైస్ అయితే సరిపోయింది. యాక్చువల్ గా నేను లాస్ట్ లో కొంచెం వదిలేద్దాం అనుకున్నాను, బట్ నో, నేను బెంగళూరు వెళ్తే మళ్ళీ ఈ టేస్ట్ అయితే నాకు తింటాం కుదరదు కాబట్టి నేను మొత్తం ఫినిష్ చేశాను. అండ్ థమ్స్ అప్ తో ఈ బిర్యానీ తింటే ఇట్ వాస్ హెవెన్. నాకైతే అట్లా స్వర్గంలోకి వెళ్ళి వెనక్కి వచ్చినట్టయితే అనిపించింది, అంత బాగుంది ఈ టేస్ట్. ఇంతకీ మీకు ఫ్రై ఇష్టమా కర్రీ ఇష్టమా కామెంట్స్ లో అయితే నాకు చెప్పండి, నేను మీ అందరికి రిప్లై ఇస్తాను. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని విమ్ సోప్ తో వెనక్కి తిరిగితే మంచిగా పొలాలు అండ్ ఇంకా ఈ వుడ్ ఫైర్ కోసం ఉన్న ఈ వుడ్. వీడియోలో కంటే ఎదురుగా చూడటానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే బిల్ కట్టడానికి వచ్చేసాము. అందరికి కలిపి మొత్తం 1200 అయింది బిల్. మనందరం జనరల్ గా బయట రెస్టారెంట్స్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా 3000 కి తక్కువ అయితే అవ్వదు. అండ్ ఇక్కడ చూసారు కదా 1200 కి చాలా మంచి బిర్యానీ దొరికింది. అండ్ టిష్యూస్ బదులు వీళ్ళైతే న్యూస్ పేపర్స్ పెట్టారు, భలే క్యూట్ గా అనిపించింది. ఇంకా అంతే, మంచి టమ్మీ ఫుల్ గా అయితే రసూల్ బిర్యానీ పాయింట్ లో బిర్యానీ తినేసి బాయ్ చెప్పేసి వెళ్దాం అనుకునే లోగా ఎదురుగా మాకైతే పాన్ కనిపించింది. పొట్ట నిండా ఫుల్గా ఫుడ్ వేసిన తర్వాత పాన్ తినకపోతే ఎట్లాగా, అందులోనూ ఆంధ్ర పాన్. ఇక్కడున్న ఈ పాన్ అన్న అయితే చాలా రకాల వెరైటీస్ చెప్పారు. నేనైతే అవన్నీ కాకుండా నార్మల్ స్వీట్ పాన్ అయితే అడిగాను. సో అందరు కూడా అదే తీసుకున్నాము. ఊరికే టైం ల్యాబ్స్ లో రికార్డ్ చేశాను. ఇంతకీ మీకు ఈ పాన్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమేం తెలుసు? నాకైతే ఆకు, సున్నం, వక్క, గుల్కండ్ అండ్ అంతే, ఇంకేం తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్స్ లో చెప్పండి. అండ్ కలకత్తా పాన్ అయితే ఇంకొంచెం ముదురాకేస్తారంట. నాకైతే ఇవాళైతే అది అర్థమైంది దాని డిఫరెన్స్. అండ్ మాకు బెంగళూరులో అయితే ఈ స్వీట్ పాన్ ని తయారు చేసి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి దీన్ని ఐస్ పాన్ అని చెప్పి మాకు అమ్మేస్తారు. సో ఈసారి ఎప్పుడైనా కిల్లీని మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినండి, బాగుంటుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడే లవ్లీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ లవ్లీస్.